వైసీపీకి 2024 ఎన్నికలు అత్యంత చేదు ఫలితాలను ఇచ్చాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ 11 సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. ఇవి వైసీపీకి చెక్కు చెదరని కంచుకోటల కిందనే లెక్క అని చెబుతారు. ఉత్తరాంధ్ర జిల్లాలలోని చూసుకుంటే మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలోని కలుపుకొని 34 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2014లో వైసీపీ గెలుచుకున్నది 9 అసెంబ్లీ, 1 పార్లమెంట్. అందులో అరకు కూడా ఉంది. అలాగే అరకు, పాడేరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2019లో చూస్తే టీడీపీకి 6 సీట్లు తప్ప మొత్తం 28 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అలాగే శ్రీకాకుళం ఎంపీ తప్ప అన్ని ఎంపీలను గెలుచుకుంది. అందులో కూడా అరకు ఎంపీ ఉంది. 2024లో అయితే 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి దక్కాయి. ఆ విధంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పరువు నిలుపుకుంది. ఎక్కడ అంటే మళ్ళీ అరకునే అని చెప్పుకోవాలి. అలా అరకు ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ పరమయ్యాయి. ఇప్పుడు ఆ సీట్ల మీదనే జనసేన ఫోకస్ పెడుతుంది. వైసీపీ ఆవిర్భవించి 2014 నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఆరంభించాక అరకు సీట్లు అన్ని ఆ పార్టీకే దాఖలు పడుతూ వస్తున్నాయి. టీడీపీ దీనిని బ్రేక్ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఆ పార్టీ వల్ల కాలేదు. వైసీపీ నుంచి బలమైన నేతలను తీసుకొని వచ్చి పోటీకి పెట్టిన ఫలితాల్లో మార్పు రాలేదు. అంతేకాదు 3 ఎన్నికలు పార్లమెంట్ కి జరిగితే 3 సార్లు 3 మహిళలు అభ్యర్థులను పోటీ చేయించి వైసీపీ సక్సెస్ కొట్టింది. అలా ప్రస్తుతం తనూజా రాణి అరకు ఎంపీగా ఉన్నారు. ఆమెకు ముందు గోడేటి మాధవి ఉంటే 2014లోని అరకు ఎంపీగా వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గెలిచారు. ఈ విధంగా అరకు అయితే వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అన్నది రుజువైంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ముఖ్య భాగంగా ఉన్న జనసేన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఎస్టీ సీట్ల మీదనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ సీట్లలో జనసేన బోని కొట్టింది. అదే ఊపులో రానున్న జిల్లాల్లోని అరకు పార్లమెంట్ పరిధిలో వచ్చే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మొత్తం పోటీ చేయాలని చూస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు పాడేరు, అరకులోని పర్యటించారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఆయన గిరిజన ప్రాంతాలలో పంచాయతీ రాజ్ నిధుల నుంచి కూడా రహదారులను వేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమితులు కూడా అయిన నాగబాబు తాజాగా మాట్లాడుతూ అరకు ప్రాంతంలోని మొత్తం సీట్లకు వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అరకు ఎంపీ పరిధిలో అన్ని సీట్లకు పోటీ చేసేందుకు జనసేన భారీ యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతుంది అని ఆయన చెప్పారు. దీంతో అరకు విషయంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు తెరలేచినట్లయింది. ఇదిలా ఉంటే అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గంలో సరిగ్గా 7 శాసనసభ సీట్లు ఉన్నాయి. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే కనుక పాలకొండ ఎస్టీ, కురుపం ఎస్టీ, పార్వతీపురం ఎస్సీ, సాలూరు ఎస్టీ, అరకులోయ ఎస్టీ, పాడేరు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీగా ఉన్నాయి. ఇందులో అరకు, పాడేరు తప్పించి మిగిలినవి అన్ని టీడీపీ కూటమి చేతిలోనే ఉన్నాయి. అంటే 5 అసెంబ్లీ సీట్లలో కూటమి హవానే ఉంది. ఇందులో టీడీపీకి 4 ఉన్నాయి. మరి అన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుందా అని నాగబాబు ప్రకటించడంతో టీడీపీ సంగతి ఏంటి అని చర్చ కూడా ఉంది. అయితే కూటమి పార్టీలో సర్దుబాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ సహా మొత్తం సీట్లను కొల్లగొట్టేందుకు సిద్ధపడుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.